నమస్కారం అందరికీ. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనందరం తినే ఒక సాధారణ మిఠాయి వెనుక ఉన్న అసాధారణ వివరాల గురించి తెలియజేస్తాం. అదేనండి, మనందరికీ ఎంతో ఇష్టమైన జిలేబీ. ఈ జిలేబీలు వృత్తాకారంగా ఉండడం అఖండత, నిరంతర సుఖం, కుటుంబ బంధానికి సంకేతంగా భావిస్తాం. అటుపై మధురత్వం, మంగళం అనే భావన దీనితో అనుసంధానమై ఉంది. పాకంలో పరిమళం, పసిడి తెన్నుల రంగుదనం, జనం మెచ్చు జిలేబీలు, వేడివేడి మిఠాయిలు, తయారీలో గొప్పదనం, తలమానికం ఈ వంటకం. జారుకున్నాయి నూనెలోకి, సుయ్ సుయ్ అంటూ నూనె కాగి మండుతుంటే ఎగిసిపడి తూకుతాయి. చెలిమి కాసేపు సందడంటాయి. సదరు వన్నెతో బయటపడతాయి. వడ్డనలో నిండుతనం, తినేవారికి బహు తీపిదనం, పంటి కింద నలిగినంత తుళ్ళిపడే పాకం. అహో జిలేబీలు, ఏమి రుచి, ఏమి రుచి, వహ్వా. వహవా వహవా. నా నోరు ఊరిపోతోంది తలచి తలచి. ఇదే కాదండి, ఇక పెండ్లి పంక్తుల్లో వడ్డన సమయం అది. ఇక మీరే చూడండి, ఇక్కడ జరుగుతున్న గమ్మత్తైన తంతు. అదిగో వస్తున్నాయి బుట్టల్లో వేడివేడి జిలేబీలు. కూర్చున్న చుట్టాల్లో వాడివేడి ఎదురు చూపులు. ఒక పక్క డీజే సౌండ్, ఎవ్వరినీ పట్టించుకోకుండా జిలేబీలకై ఎదురు చూపులు. నాకు నాకు మరో జిలేబీ నాకు వేయండోయ్, నాకు కావాలి, నాకు కావాలి. వేయండోయ్ జిలేబీలు. లొట్టలేస్తూ వరుసలో చప్పరిస్తూ తూగాడొకడు. ఓ టక్కుటమారా వినిపించుకోని మనిషి, ఇటు అటు చూడవయ్యా, జిలేబీ మరొకటి వేయండోయ్. ఓ మ్యాన్ ఆఫ్ ది షో నువ్వేనయ్యా, నీవేనోయ్. కొసరు జిలేబీ ఇంకొకటి వేయవోయ్. మెచ్చి మెచ్చి బుట్ట చుట్టూ చేరి మరీ చిట్టి చిట్టి జిలేబీలు అడిగారు కొందరు. నక్కి నక్కి ఇదే అదను చూసి చెయ్యి పెట్టి లాక్కుని నోట్లో వేశారు మరికొన్ని జిలేబీలు ఇంకొందరు. మరి ఇంతలో అదిరింది జిలేబీల రుచి అతి రమ్యంబై తినగ తినగా రాగరంజితమే సుమా అని పద్యం అందుకున్నాడొకడు. పెండ్లి వారి వడ్డన బహుదొడ్డన, తినగ తినగా జిహ్వమాపాత మధురమై బళ రసామృత చక్కెర కేళీలు, ఈ జిలేబీలు అని రాగాలాపన చేశాడు మరొకడు. విడిదిలో వేంచేసిన స్వామి ఒక ఆయన చిత్తుగా నిద్రపోయాడు. అతిగా తిన్న జిలేబీలు శీఘ్రగతిన, విడిదిలోంచి వచ్చిన బంధువొకడు కసిగా మళ్ళీ మళ్ళీ కావాలని ఎగబడిపోయాడు ఉగ్రరీతిన. ఇదండి జిలేబీల సందడి. తెలుగువారి రసగుళికల సురభి రుచి అందినంత ఏకాగ్రతకు నెలవు జిలేబీ. అదే జిలేబీ. వాహ్ వాహ్.